హాయ్ గైస్. ఇంటర్నేషనల్ న్యూస్ ఆధారంగా తెలుస్తున్నది ఏమంటే పెట్రో డాలర్ అగ్రిమెంట్ సౌదీ అరేబియా మరియు అమెరికా మధ్యన ఉన్న అగ్రిమెంటు జూలైలో గడువు ముగిసి ఆ, అది ఎక్స్పైర్ అయింది. సో బట్ ఎవ్రీ ఇయర్ అగ్రిమెంట్ ప్రకారము రెన్యువల్ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరము జూలైలో అగ్రిమెంట్ జరగాల్సింది, అది అగ్రిమెంట్ రెన్యువల్ అవ్వాల్సింది, రెన్యువల్ అవ్వలేదు. సౌదీ అరేబియా ఆ, ఈ ఈ న్యూస్ మీద వాళ్ళు అలా ఏమీ లేదు, ఇలా అగ్రిమెంట్ రెన్యువల్ అయింది అయింది ఇలాంటి అన్ని ఏం న్యూస్ వాళ్ళు అంగీకరించడం లేదు, రెన్యువల్ కాలేదు అని అలా ఓపెన్గా చెప్పడం లేదు ఏమి. కానీ ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ ఆధారంగా ఏం తెలుస్తున్నదంటే ఈ అగ్రిమెంట్ రెన్యువల్ అవ్వలేదు. యాక్చువల్గా జూలైలో అవ్వాల్సి ఉండగా ఇంతవరకు అవ్వలేదు. సో ఈ ఇలాగే ఈ రెన్యువల్ అవ్వకపోతే దాని అర్థం ఇండియా పెట్రోల్ క్రూడ్ ఆయిల్ కొనాలంటే సౌదీ అరేబియా దగ్గర నుంచి పెట్రోల్ డాలర్లో చెల్లించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మన ఇండియన్ రూపీ కరెన్సీనే చెల్లించి పెట్రోల్ కొనవచ్చు. సో దీనివల్ల మనకి ఇండియా కూడా మన ఇండియన్ రూపీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అలాగే ఈ ఇండియన్ రూపీ వాళ్ళు అంగీకరించకపోతే వేరే యువాన్, చైనీస్ యువాన్లో అయినా ఇలా వేరే కరెన్సీస్ ఉన్నాయో ఏ కరెన్సీలో అయినా వాళ్ళకి అంగీకరిస్తే సౌదీ అరేబియా ఆ కరెన్సీ చెల్లించి మనం క్రూడ్ ఆయిల్ కొనవచ్చు. డాలర్లోనే కొనాలని అలా ఏమి అగ్రిమెంట్ అనేది లేదు. కాబట్టి మనం ఏ కరెన్సీ అయినా చెల్లించి మనం క్రూడ్ ఆయిల్ కొనవచ్చు, మనమనే కాదు. సో ఈ అగ్రిమెంట్ ఉంటే అమెరికా ఈ డాలర్ క్రూడ్ ఆయిల్ ఉండే కరెన్సీ ఉంది కదా, సో ఈ అగ్రిమెంట్ ప్రకారం అయితే వాళ్ళు డాలర్ ఏ కంట్రీ అయినా ఇంతవరకు ఏం చేస్తుందంటే ఇప్పుడైతే కొనాలని చూస్తున్నారు కదా, ఏదైనా కంట్రీకి కొనాలంటే డాలర్ రూపంలో డాలర్ చెల్లించి క్రూడ్ ఆయిల్ కొనాలి. ఇంతవరకు అలాగే జరిగింది. సో ఈ అగ్రిమెంట్ లేకపోతే ఏ కరెన్సీ క్రూడ్ ఆయిల్ మనము ఏ కరెన్సీలో అయినా చెల్లించి కొనవచ్చు. దీనివల్ల డాలర్ వీక్ అవుతుంది. అలాగే వేరే కంట్రీస్ కరెన్సీస్ కొంచెం స్ట్రాంగ్ అవుతాయి. కానీ ఇది అమెరికా ఎంతవరకు ఇలా జరగడానికి వెయిట్ చేస్తుందో చూడాలి. అమెరికా ఇలా జరగనీయదు. సో మనం వేచి చూడాలి దీని పరిణామాలు ఎలా ఉంటాయో ఇన్ ఫ్యూచర్.